జనసేన వారు నన్ను అవమానిస్తున్నట్టు అనిపిస్తుందండి. అక్కడి నుంచి వచ్చిన ఫోన్లకి నేను సమాధానాలు చెప్పలేకపోతున్నాను. తలనొప్పి వచ్చేస్తుంది నాకు. ఇక నేను చాలా రోజుల నుంచి దాదాపు 15 రోజుల నుంచి పడుతున్నాను ఈ బాధ. ఏంటి విషయం ఏంటి మీ అందరికీ తెలిసిన విషయమే. చంద్రబాబు నాయుడు గారు నేను అడగలేదు, చేయలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు రాజేష్ అనేవాడు అసెంబ్లీలో ఉండాలి, అణగారిన వర్గాల తరపున అక్కడోడు గళం వినిపిస్తాడని ఆయన గొప్ప మనసుతో డైరెక్ట్గా ఆయన ఫస్ట్ లిస్ట్లో అనౌన్స్ చేశాడు పేరు. ఆయన అనౌన్స్ చేసిన దగ్గర నుంచి స్టార్ట్ అయింది. పార్టీలో ఉన్న కొద్దిమంది, జనసేనలో ఉన్న కొద్దిమంది, బీజేపీలో ఉన్న కొద్దిమంది, ఇక ఈ చిన్న చిన్న ఇబ్బందులు, దాన్ని ఏమనాలి, నిరసనలు, ఓకే అవి ఎక్కడన్నా ఉండే అనుకున్నాను. అనుకుంటే దాన్ని అలాగే పై స్థాయికి తీసుకెళ్ళిపోయి బ్రాహ్మణులకి హిందువులకి అంటగట్టి చాలా చేశారు రకరకాలుగా. కానీ నేను చెప్పిన ఎక్స్ప్లెనేషను ప్రజలందరికీ అర్థమైంది. బ్రాహ్మణులు కానీ హిందూ సోదరులు కానీ అందరూ అర్థం చేసుకుని అంతా సైలెంట్ అయిపోయింది. సైలెంట్ అయిపోతే బీజేపీ ఆశిస్తుంది పి గన్నవరం సీటు. అసలు బీజేపీ ఆశించడం ఏంటండి? ఇప్పుడు బీజేపీ, టీడీపీ, జనసేన 3 పొత్తులో ఉన్నాం. అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసిన సీట్ అది. బీజేపీ ఆశిస్తుందని పేపర్లో రాయటం, టీవీలో చూడటం, ఓకే భరించాను. ఇప్పుడు నిన్న జరిగిందంట మాటలో, ఈరోజు ఈనాడు పేపర్లో అమలాపురం ఏమో టీడీపీకి, పి గన్నవరం జనసేనకి ఇచ్చేసారట అని రాశారు. అక్కడ ఐవీఆర్ఎస్ కాల్స్ వెళ్తున్నాయట. జనసేనకి అభ్యర్థిని పలానా అభ్యర్థిని పెట్టాం, మీరు ఒకటైతే ఒకటి నొక్కండి, లేదా 100 నొక్కండి అని. ఏమన్నాకండి, నేను ఒకటి ఇన్ఛార్జ్ అనేవాడిని ఉన్నాను. నన్ను పెట్టిన చంద్రబాబు నాయుడు గారు, బాబు రాయేష్ ఇగో వేరే కారణాలతో మేము ఇలా చేస్తున్నాం, సరేనా నీకు వేరేది మేము ఏర్పాటు చేస్తాం, లేకపోతే నువ్వు పక్కన నీకు ఏం పదవులు అవసరం లేదు కదా, నువ్వు ఎప్పుడు నన్ను పదవులు అడగలేదు కదా, ఇగో నేను తీసేస్తున్నాను అనేదాకా ఉండండి సార్. లేకుండా ఇప్పుడు ఎగ్జాంపుల్ అడుగుతున్నానండి. జనసేన పార్టీకి ఒక నియోజకవర్గం ఇచ్చిన దగ్గర అక్కడ టీడీపీ అభ్యర్థి మీకు కావాలంటే ఒకటి నొక్కండి అని కానీ ఐవీఆర్ఎస్ వెళ్ళింది అనుకోండి, బాధపడమా? అయినా ఇదేంటి, పవన్ కళ్యాణ్ గారు అంటే అంత ఇష్టం నాకు, చిరంజీవి గారు అంటే అంత ఇష్టం. జనసేన పార్టీ కోసం దాదాపు ఇప్పటికీ 2.5 సంవత్సరాల నుంచి ఆ పార్టీ కోసం పనిచేస్తున్నాను. అలాంటిది రాజేష్ మాసానికి ఇచ్చిన సీటే జనసేన కోరుతుంది అంటే అది నన్ను అవమానిస్తున్నట్టు అనిపిస్తుందండి. ఎందుకో నాకు అర్థం కావట్లేదు. కానీ అంటే నేను ఏ పదవి ఆశించలేదు, నేను అడగలేదు. ఎందుకంటే అడిగితే ఆ పదవి వాళ్ళు ఇవ్వలేకపోవచ్చు, లేకపోతే ఒక సీట్లు అడిగితే వాళ్ళు ఇవ్వలేకపోవచ్చు. వాళ్ళు ఇవ్వలేకపోయినా నేను ఆ పార్టీలో చేరుతాను ఎలాగా? ఎందుకంటే మాకు అన్యాయం చేసిన జగన్ ఓడించడమే ఇప్పుడు 2024 మా టార్గెట్ కాబట్టి. ఇంకా అలాంటప్పుడు అడగటం ఎందుకు? చెవుల్లో గుసగుసలాడటం కాదు, పబ్లిక్ ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి, రాజేష్ మాసాన్ వల్ల పలానా నియోజకవర్గాలు ఓడిపోతాయి. నిజంగా రాజేష్ మాసాన్ వల్ల ఓడిపోతాయా, లేకపోతే రాజేష్ మాసాన్ వల్ల అక్కడ ఎంత ఓటింగ్ ఉందని చూపిస్తాను. నాకు రాజకీయాలే సూట్ అవుదలంది. రాజకీయాలు ఇలా ఉండటం, మంచికేమో ఎదుర్కొంటా మంచిగా మాట్లాడడం, వెనకాలకి వెళ్ళి గోతులు తీయటం, బెబ్బే ఇలా సూటబుల్ కాదేమో అండి. మేము అప్పుడు ఎప్పుడో ఉన్న వీడియోలు తెచ్చేయటం, దాని గురించి మళ్ళీ జనాలు రెచ్చగొట్టడం. ఇటు దళితుల వైపు, క్రైస్తవుల వైపు, ముస్లిం వైపు మాట్లాడానంటే అదే నాకు నేను చేసిన నేరం. ఏమంటే వాళ్ళ మీద దాడి జరిగితే వాళ్ళు ఏపు మాట్లాడొద్దా? ఒకవేళ రేపు పొద్దున్న నేను గన్నవరం వస్తాను, ఓ బీసీ సోదరుడి మీద దాడి జరుగుతుంది, నిలబడతాను అడ్డంగా. ఓ కాపు సోదరుడి మీద దాడి జరుగుతుంది, అక్కడ నిలబడతాను. ఎవరికి అన్యాయం జరిగితే వాళ్ళు వైపు నిలబడ్డాను ఇప్పుడు దాకా. దాన్ని నేరంగా చూపించటం ఏంటండి ఇది? ఆ నేరాన్ని చూపించి ఇంత గొప్ప అవకాశం మాకు వస్తే అవకాశాన్ని దూరం చేయటం. చాలామంది రాజేష్ మాసానికి సీటు తీయించేస్తాం, వెనకలాగేస్తాం ఇలా చెప్పుకోతున్నారు. రే, పైకి ఎక్కేవాడిని కాలు అట్టుకొని లాగేయడం ఈజీయే, పైకి ఎక్కడానికి ప్రయత్నించడమే కష్టం. అర్థమైందా? రాజేష్ మాసాన్ అనేవాడు భారతదేశంలోనే అత్యుత్తమ స్థానమైన శాసనసభ సభ్యత్వానికి, అభ్యర్థిత్వానికి సెలెక్ట్ అయ్యే అర్హతలు సంపాదించాడు. అలా మనం కూడా ఎలా సంపాదించాలో ఆలోచించండి. అంతేగాని ఆయన్ని కిందకి లాగేద్దాం, ఆయన్ని కూడా మనకలా ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చేద్దాం. ఇవాళ తీసుకురాగలుగుతారు,
రేపు తీసుకురాగలుగుతారు, కానీ అర్హత ఉన్నవాడిని ఎప్పుడు ఆపలేరు. రాజేష్ మహాజన్ చేతగాక ఊరుకోలే, సెలెక్ట్ అయ్యే అర్హత నాకుంది, సెలెక్ట్ అయ్యాను నేను, కానీ అర్హత నుంచి బలంగా లాగబడుతున్నాను వెనక్కి, వందల శక్తులు లాగుతున్నాయి వెనక్కి. తెలుగుదేశం పార్టీ మనుషులకి ఇచ్చే విలువ నెక్స్ట్ లెవెల్. అది కేవలం దానివల్ల ఇప్పుడు దాకా ఎంతమంది ఎన్ని అవమానించినా, ఎన్ని ఎటకారాలు ఆడినా, ఎన్ని రకాలుగా మాట్లాడి మా మీద చాడీలు చెప్తున్నా, ఎక్కడికక్కడే నేను కవర్ చేసుకుంటూ రాజీ పడుతూ వస్తున్నాను. కానీ ఇక దానికన్నా ఒక హద్దు ఉంటుంది కదండి. నేను బాధతో మాట్లాడుతున్నాను, ఎవరి మీద కోపంతో మాట్లాడలే. నిన్న మొన్న అంతకుముందు నేను నెమ్మదిగా మాట్లాడేది, ఎందుకంటే ఒకవేళ గబుక్కుమని కోపపడితే అది ఏమన్నా కోపంగా వేరే వాళ్ళు కూడా అదే మా అమ్మాయి కోపపడ్డాడని కానీ ఫీల్ అవుతారేమో అని. కానీ ఎన్ని ఊర్చుకోలేండి, ఇదేం కరెక్ట్గా లేదండి బాబు. ఈ రాజకీయాలకు మేమేం సూట్ అయ్యేలా లేం. పోరాటం చేసేటప్పుడు ఎదురుగా ఉంటే శత్రువు ఎదురుగా ఉంటాడు, రాజకీయాల్లో శత్రువు పక్కనే ఉంటున్నాడు. అప్పటిదాకా మంచి మాట్లాడుతున్నాడు మన గురించి, పక్కకి వెళ్ళి మన గురించి చెడు చెప్తున్నాడు. చూస్తానండి, మాట్లాడాను పార్టీ పెద్దలతో మాట్లాడినప్పుడు కూడా 17 మీటింగ్ అయిన తర్వాత మాట్లాడదాం, అది అక్కడికి వెళ్ళాలి అన్నట్టే అన్నారు నాతో. వాళ్ళు ఏం ఆగమని అనలే. ఇప్పటికీ పి గన్నవరం ఇన్ఛార్జిగా రాజేష్ మహాజన్నే కంటిన్యూ చేస్తుంది పార్టీ అయితే. ఏమో రేపు ఒకవేళ వీళ్ళందరూ మాటలు విని ఒకవేళ వాళ్ళ మాటల మీదే పార్టీ బేస్ అయింది అనుకోండి, ఇక పార్టీ నిర్ణయం అది. పార్టీని మాకు ఎందుకు ఎవరో మాకు ఇచ్చి తీరాలి అని మారాన్ చేసి మంకుపట్టు పట్టే రకం కాదు నేను. పార్టీ గౌరవించింది అనుకోండి, పార్టీని మేము గౌరవిస్తాం. పార్టీ బాబు లేదు ఇదిగో మీ స్థానం ఇదే అన్నారు అనుకో, అంతే, ఆ స్థానానికి తగ్గ పనే చేస్తాను, అంతే తప్ప మాకు అది కావాలి ఇది కావాలని మేమేమి గుంతెమ్మ కోరికలు కోరికే టైప్ కాదు. అదండి పరిస్థితి. పి గన్నవరంలో ముఖ్యంగా పి గన్నవరం వాళ్ళకి చెప్తున్నాను, దయచేసి ఇంక నాకేం ఫోన్లు చేయకండి. మీ అభిమానం నిజంగా నన్ను చాలా పై స్థాయిలో నిలబెట్టేసింది. ఇప్పుడు మీకు ఎంత తెలుసు నాకు అంతే తెలుసు. ఐవీఆర్ఎస్ వచ్చినా లేకపోతే మరొకటి వచ్చినా మరో పేపర్లో వచ్చినా ఏమొచ్చినా దాని గురించి వివరాలు నాకు తెలియవు కాబట్టి దయచేసి మీరు కూడా అర్థం చేసుకోండి. ఏం జరుగుతుందో అదే జరుగుతుంది. బాస్ వెళ్ళమంటే వెళ్దాం, ఆగమంటే ఆగుదాం, తర్వాత ఇది ఏం జరుగుతుంది ఇంకా అంతే. ఇంకా ఏం చెప్పాలో నాకు కూడా అర్థం అవ్వట్లేదు. అయ్యా ఉంటానండి మరి.